హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము దసరా పండుగ సందర్భంగా ఇంట్లో పిండి వంటకాలు చేసుకుంటున్నాం. మా మమ్మీ ఇప్పుడు కారపూసలు చేస్తుంది. కారపూసలు చేయడానికి కావలసినవి శనగపిండి, బియ్యపిండి, మన టేస్ట్కి సరిపడా తగినంత ఉప్పు, కొద్దిగా ఓమా వేసి పిండినంతా బాగా కలుపుకోవాలి. మేము ఆల్రెడీ కలుపుకొని కొన్ని చేసేసాం. స్టార్టింగ్లో వీడియో చేయడం కుదరలేదు. లాస్ట్లో సరే పిండి అయిపోయే టైంకి సరే ఒక వ్లాగ్ వీడియో చేద్దాం అనుకొని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇలా పిండినంతా కలుపుకున్నాక కారపూసలు చేసే ఇలాంటి మిషన్లో పిండిని కొద్దిగా వేసి మూకుడులో వేసి కాల్చుకోవాలి. మూకుడులో ఆల్రెడీ ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాక ఇలా కారపూసలు చిన్న బ్లాగ్ ఈరోజు నేను చేస్తున్నాను. బ్రౌన్ కలర్లో వచ్చే ఇలా పిండి లాస్ట్లో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇలా కొంచెం లాస్ట్లో పిండి మిగిలిపోతే ఇలా కొంచెం బ్లాగ్ చేద్దామని ఇలా వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇలా పెనంలో వేసేసింది, ఆయిల్లో ఇలా కాలుతున్నాయి. ఇలా కొన్ని చేసింది, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. కొంచెం వెదర్ బాగాలేదు, అందులోనూ ఈ వర్షానికి కట్టెలన్నీ తడిగా ఉన్నాయి. కొంచెం కట్టెలు కూడా సరిగా కాలట్లేదు, అందుకని కొంచెం ప్రాబ్లంగా ఉంది. కొంచెం పొగ కూడా బాగానే వస్తుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది, అయినా చేస్తున్నాము. ఇలా కొంచెం ఇబ్బందిగా మమ్మీ కొంచెం బాగానే కష్టపడుతుంది మంట వెలిగించడానికి, పొగ రాకుండా ఇలా కొంచెం కష్టపడుతూ చేస్తుంది. నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను మా మమ్మీ చేసేటప్పుడు. ఇందులో వేయించిన తర్వాత ఈ జల్లెడ గరిటెతో ఇందులో తీసి ఇలా కొంచెం ఆయిల్ మొత్తం పోయేదాకా ఇది డబ్బాలో స్టోర్ చేస్తుంది. తర్వాత ఇందులో వేస్తుంది. మొత్తం ఆయిల్ అంతా పీల్చేసిన తర్వాత తిప్పుతుంది. ఇప్పుడు ఒక సైడ్ తర్వాత ఇంకొక సైడ్ కాసేపు, కాసేపు ఇంకొక సైడ్ ఇలా కొంచెం తిప్పుతుంది. పెనంలో ఉండే ఆయిల్లో నుంచి తీసి కొంచెం వేగాక ఇలా డబ్బాలో వేసింది. ఇలా ఏమన్నా కొంచెం ఆయిల్లో కొంచెం ఏమైనా చిన్న ముక్కలు ఉన్నా కానీ ఇలా తీసేసి మళ్ళీ ఇప్పుడు తీసిన కారపూస అంతా మళ్ళీ జల్లెడ గరిటెలో వేసింది. ఆయిల్ అంతా మొత్తం పోతే ఇప్పుడు మళ్ళీ వేస్తుంది కారపూస. పిండి అంతా అందులో వేసిన తర్వాత మళ్ళీ యాస్టీజ్లో మళ్ళీ పెనంలో వేసి మళ్ళీ కాసేపు కాల్చడమే. ఈ గరిటెని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం రెగ్యులర్గా ఎప్పటికీ చేతిని యూజ్ చేయలేం కదా, హ్యాండ్ యూజ్ చేయలేం కదా. ఈ గరిటె అయితే ఈజీగా ఉంటుంది, మళ్ళీ చేతికి కూడా ఆ పిండి అంతా చేతులకు అతుక్కోకుండా మనం ఈజీగా హ్యాండిల్ చేయవచ్చని ఈ గరిటెని యూజ్ చేస్తున్నాం. ఇది చిన్న గరిటె, కొంచెం స్పూన్ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండే గరిటె. ఈ సైజులో చూడండి, ఈ సైజులో ఇలా స్పూన్ కంటే కొంచెం పెద్ద వేసాము. చిన్న గరిటె. మీరు కూడా దసరాకి ఎటువంటి పిండి వంటకాలు చేసుకున్నారు, ఏమేమి వెరైటీస్ చేసుకున్నారో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.